బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ నేవల్ వర్షన్ని ఈరోజు మనం విజయవంతంగా ప్రయోగించాం. మన స్వదేశీయంగా భారతదేశంలో తయారు చేసుకున్న స్టెల్త్ డెస్ట్రాయర్ ఐఎన్ఎస్ చెన్నై మీద నుంచి దీన్ని విజయవంతంగా ప్రయోగించాం. బ్రహ్మోస్ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది? భారతదేశంలో బ్రహ్మపుత్ర నది, రష్యాలో మాస్కోవా నది రెండూ కలిపి బ్రహ్మోస్ అనే పేరు వచ్చింది. బ్రహ్మపుత్ర మరియు మాస్కోవా అంటే దీనికి అర్థం బ్రహ్మోస్ అనేది భారత్ రష్యా కొలాబరేషన్ అని చెప్పి. బ్రహ్మోస్ క్రూయిజ్ మిసైల్ మన అమ్ముల పొదిలోకి వచ్చి చేరిన తర్వాత భారతదేశం యొక్క రక్షణ కేపబిలిటీ అనేది, డిఫెన్స్ స్ట్రెంగ్త్ అనేది బాగా పెరిగింది. ఈ బ్రహ్మోస్ ఈరోజు సక్సెస్ఫుల్గా టెస్ట్ చేయడం వల్ల మనకి కొత్త స్ట్రెంగ్త్ ఒకటి వచ్చి చేరిందని చెప్పొచ్చు. ఈ బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ నేవల్ వర్షన్తో కలిపి గత 2 మాసాలుగా మనం 11 మిసైల్స్ను విజయవంతంగా పరీక్షించాం. ఈస్టర్న్ లడాక్ రీజియన్లో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర అంటే గాల్వన్ వ్యాలీ ఈ ప్రాంతంలో భారత్ చైనా మధ్య తీవ్ర ఘర్షణలు నెలకొన్న నేపథ్యంలో ఇండియా ఇలా 11 మిసైల్స్ టెస్ట్ చేసి తన శక్తిని చాటుకోవడం చాలా గొప్ప విషయం. ఇండియా యొక్క విల్ పవర్ చాటు చెప్తుందన్నమాట. సో ఏ మిసైల్స్ ఈ కాలంలో లాస్ట్ 2 నెలల నుంచి మనం చేసాం. ఈ మిసైల్స్ వాటి గురించి తెలుసుకుంటే మనం చక్కగా ఆన్సర్స్ రాయగలం. ఏమేమి మిసైల్స్ ఒకసారి చూద్దాం. సెప్టెంబర్ 7వ తారీఖున హైపర్సోనిక్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ వెహికల్, హైపర్సోనిక్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ వెహికల్ సెప్టెంబర్ 7 స్వదేశీయంగా తయారు చేసిన హైపర్సోనిక్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ వెహికల్. సెప్టెంబర్ 22వ తారీఖున అభియాస్ హై స్పీడ్ ఎక్స్పెండబుల్ ఏరియల్ టార్గెట్ వెహికల్స్, అభియాస్ హీట్ వెహికల్స్ అంటాం, హై స్పీడ్ ఎక్స్పెండబుల్ ఏరియల్ టార్గెట్ వెహికల్స్. సెప్టెంబర్ 23వ తారీఖున డిఆర్డిఓ వాళ్ళు స్వదేశంగా తయారు చేసిన లేజర్ గైడెడ్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్ను టెస్ట్ చేసాం. సెప్టెంబర్ 30వ తారీఖున ఎక్స్టెండెడ్ రేంజ్ ఆఫ్ బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ టెస్ట్ చేసాం. అదేవిధంగా మనం చూస్తే అక్టోబర్లో 2-3 ఇంపార్టెంట్ థింగ్స్ చేసాం. అక్టోబర్ కన్నా ముందే మనం పృథ్వీ మిసైల్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ పృథ్వీని కూడా టెస్ట్ చేసాం. తర్వాత అక్టోబర్ 1వ తారీఖున లేజర్ గైడెడ్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ మళ్ళీ పరీక్షించాం. ఎంబీటీ అర్జున్ ట్యాంక్ ద్వారా లేజర్ గైడెడ్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ ఎంబీటీ అర్జున్ ద్వారా, ఎంబీటీ అంటే మెయిన్ బ్యాటిల్ ట్యాంక్ అని అర్థం. తర్వాత అక్టోబర్ 3వ తారీఖున శౌర్య మిసైల్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఒరిస్సా కోస్ట్ నుంచి శౌర్య మిసైల్ అనమాట. అక్టోబర్ 5వ తారీఖున భారతదేశంలో స్వదేశీయంగా తయారైన యాంటీ వార్ఫేర్ టెక్నాలజీ, సబ్మెరైన్ టెక్నాలజీ స్మార్ట్ టార్పెడో సిస్టమ్ని టెస్ట్ చేసాం. అక్టోబర్ 10వ తారీఖున రుద్రం 1 అంటే యాంటీ రేడియేషన్ మిసైల్. అండ్ తర్వాత రీసెంట్గా ఇప్పుడు బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ నేవల్ వర్షన్. అదేవిధంగా ఈ మధ్య మళ్ళా నిర్భయ్ క్రూయిజ్ మిసైల్ స్వదేశీయంగా డిఆర్డిఓ డెవలప్ చేసిన మిసైల్ అనమాట. అక్టోబర్ 12వ తారీఖున ఇది కూడా టెస్ట్ చేసాం. సో ఇదంతా చూసుకుంటే మనం ఈ లిస్ట్ మొత్తం గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా రుద్రం యాంటీ రేడియేషన్ మిసైల్ ఒకటి, శౌర్య మిసైల్ ఒడిశా కోర్స్ నుంచి, అదేవిధంగా మనం హైపర్సోనిక్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ వెహికల్ గురించి, ఇవన్నీ చాలా ట్రెండింగ్ టాపిక్స్ అనమాట. తర్వాత హీట్ వెహికల్స్ గురించి, ఇవన్నీ ఒక చార్ట్ గీసి పెట్టుకుంటే ఫిలిమ్స్లో రేపు ఈజీ అవుతుంది రివిజన్ చేసుకోవడానికి.